సాగును. సహజ స్థితిన యోగిలో ఆధ్యాత్మికత కొలువుండే, బాహ్యమున మానవ చైతన్యం, లోన దివ్య చైతన్యం ఉండును. సాధు సంతులను సేవిస్తూ వేద సాధలను సేవించే సహజ యోగి సంసారైనా యోగిగా లోకం పూజించును. సహజ యోగి గురువును హృదయంలో ఉంచుకున్న వారికి ప్రయాసపడవలసిన అవసరం ఏముంటుంది? శ్వాసక్రియలాగా హరినామస్మరణ సహజంగా సాగుతుంది. యోగి సహజ స్థితిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికత అతనిలో స్థిరంగా ఉంటుంది. బాహ్యంగా మానవ చైతన్యం, ఆంతరంగా దివ్య చైతన్యం భాసిస్తూ ఉంటుంది. సహజ యోగి సాధు సంతులకు సేవ చేస్తాడు, పేద సాధలకు దానం చేస్తాడు. గృహస్థుడైనప్పటికీ అతడు యోగి. అతన్ని సమాజం పూజిస్తుంది. శ్రీచంద్రభాను సత్పతి గురుదేవ విరచిత శ్రీ గురు భాగవతం స్వరలయ వికసిత సుమదన శోభిత శ్రీ గురు చరణ సమర్పితం.